అధికార యంత్రాంగమే ఈ పనులని చేయలేరు. కాబట్టి వారందరికీ చేదోడు ఓదడుగా ఉండటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకా లాగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుని ఆ వరద ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు అక్కడికి చేరుకుని తమ చేతనైన సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. రైట్, జనసేన నేత ముక్కా శ్రీనివాస్ గారు మనతో పాటు జూమ్ లైన్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, అలాగే పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధాన్ని తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నమస్తే ముక్కా శ్రీనివాస్ అన్న. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ప్రపంచంలో పండగ జరుగుతుంది కదా ఈరోజు. మా అధినేత, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ గల వ్యక్తి పండగ జరుగుతుంది ఈరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో రక్తదానికర ఈ ఒక్కరోజే ఎంతో మంది పేషెంట్లకు కానీ రోగులకు కానీ ఇబ్బంది పడి రక్తదానం కావాల్సినందుకు ఎంతో రక్త డొనేషన్ జరుగుతుంది ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు పూట. ఎందుకంటే ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం ఉన్న మనిషి, విప్లవభావాలు ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉన్న వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ జనాలంతా. రాష్ట్రం అంతా ఎక్కడికక్కడే సేవా కార్యక్రమాలు, ఎక్కడికక్కడే రక్తదాన శిబిరాలు చూస్తున్నారు. ఎప్పుడు ఎవరికి రాదండి దేశంలో, ఎవరికి ఆయనకు వచ్చినంత ఆదరణ ఎవరికి రాదు. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు అంటే ఈ రోజు పండుగ. రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే కాదు కదా, తెలంగాణలో అవనియండి, తమిళనాడులో అవనియండి, ఒరిస్సాలో అవనియండి, ఇటు తమిళనాడులో అవనియండి, ఎక్కడికక్కడే సేవా కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక సేవ, మెగా ఫ్యామిలీ అంటేనే ఒక సేవ. అలాంటి సేవా కార్యక్రమాలన్నింటిలో మేము పాల్గొంటాం. ఇప్పుడు కూడా చూస్తున్నారు, ఆల్రెడీ వైజాగ్ లో రక్తదాన శిబిరం అయింది. ఇప్పుడు మళ్ళీ చింతపల్లి వెళ్తున్నాం, ఆన్ ది వే వెళ్తూ మీకు కనెక్ట్ అయ్యాం. అక్కడ కూడా 300 మందికి పైగా బ్లడ్ డొనేషన్ రెడీగా ఉన్నారు అక్కడంతా కూడా. ఎక్కడికక్కడే పవన్ కళ్యాణ్ గారు ఆదరణ. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఎంతో పొంగిపోతుంది. సస్యశ్యామలంగా రాష్ట్రం అవుతుందని ఒక కోరిక. ఇప్పటికే గ్రామ సభలు కానీ ఏది కాదు అన్ని కూడా నీతి నిజాయితీ ముందుకు తీసుకెళ్తారు. గొప్ప వ్యక్తికి పుట్టినరోజు ఈరోజు. దేశవ్యాప్తంగా కానివ్వండి, ఇంటర్నేషనల్ మిగతా యుఎస్ఏలోని ఎక్కడెక్కడ 5 దేశాల్లో ఎన్ఆర్ఎస్ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నా పుట్టినరోజు కోసం అని చెప్పేసి మీరు ఏ ఆడవాళ్ళు ఆర్భాటాలు చేయక్కర్లేదు. వరదలతో చిక్కుకుపోతున్న వాళ్ళని, మిగతా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయండి, పేదలకు దండుగా ఉండండి, అండదండలుగా ఉండండి, బలహీనలకు సహాయపడండి ఆయన పిలుపునిచ్చారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి, అంత గొప్ప మనిషి తక్కువ ఎవరికి రాదు, పవన్ కళ్యాణ్ గారు తప్ప. శ్రీనివాస్ గారు, ఒక సమాజం పట్ల, అలాగే మీ అందరికీ చెప్తుంటాడు ఆయన, బాధ్యతగా మెలగండి అంటాడు. ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక సామాన్యుడిలాగా ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో మనం చూసాం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, అవహేళనలు ఆయన్ని చేశారో మనం చూస్తాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అంటే ఒక స్ఫూర్తి. మీ అభిమానులంతా ఏంటి, ఇప్పుడు ఆయన ముఖ్యమైన డిప్యూటీ సీఎం అయ్యారు, పిఠాపూర్ ఎమ్మెల్యే తాలూకాని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదంతా ఊహించారా? ఆయన ఏదో ఒక రోజు ఈ స్థాయికి వస్తారని ఊహించారా? లేదు సార్, ఆయన చెప్తున్నా కదా, ఆయన ఏదైతే ఏ ఆశయం కోసం అయితే రాజకీయ జనసేన పార్టీ పెట్టారో, ఏ ఆశయం కోసం మా మిగతా కోర్టు మీద పొత్తు పెట్టుకున్నారో అవన్నీ నిరూపించడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. మేము కూడా సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడే ప్రజల పక్కన అండగా నించోవాలి. అన్ని వేల కోట్లు, 100 కోట్ల సంపాదన కూడా వదులుకొని అయినా ప్రజలకు సేవ చేయాలని చెప్పి జనసేన పార్టీ ఏదైతే పెట్టారో, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన ఎంపీలు కానీ, ఉన్న మాలాంటి నాయకులు, పోటీ చేయకుండా మిగిలిన మాలాంటి నాయకులు కానీ అందరికీ ఒకటే నేర్పారు ఆయన, ప్రజల పక్కన ఉండాలి, ప్రజలకు అండదండగా ఉండాలి. ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అవినీతి అనేది ఎక్కడా ఉండకూడదు. గత ముఖ్యమంత్రి చేసిన అవినీతి పనులు మిగతా ఏ ముఖ్యమంత్రి కూడా చేయకూడదు. అలాంటి నీతి నిజాయితీ వెళ్ళాలి. రాజకీయం అంటే ఇలా ఉంటది, రాజకీయం అంటే ఒక నిజాయితీతో కూడుకున్నది. ప్రజలకు నేనున్నానన్న భరోసిచ్చే గొప్ప వ్యక్తిత్వం ఉంటేనే అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు. అలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నారని జనసేన పార్టీలో ఉండాలి అని చెప్పి మా అందరికీ ఒక రకం స్ఫూర్తిగా ముందు తీసుకెళ్లే గొప్ప వ్యక్తి. మేము అప్పుడు గొప్పగా ఫీల్ అవుతాం. జనసేన లాంటి పార్టీలో ఉన్నందుకు, ఆయన అడుగుజాల్లో నడుస్తున్నందుకు ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అవుతా ఉంటాం. ఒక నిజాయితీ పాటు వెంకాలు ఉన్నామే, ఒక నీతి నిజాయితీలో పార్టీలో ఉన్నామే. అలాగే అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే సార్. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోడు, యుగ పురుషుడు, యుగానికి ఒక్కడే ఉంటాడు. ఈ యుగానికి పవన్ కళ్యాణ్ మాత్రమే. మాకైతే చెప్తున్నా కదా, ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు తిండి, ఇక్కడికి వెళ్ళి వీళ్ళ మీద కక్ష సాధన చేసుకుని ఆడి ఎప్పుడు మాకు నేర్పలేదు. నిజాయితీగా ఉండండి. ఎవడైనా ఏదైనా అంటాడు, పాప అన్నాడు పోతాడు తప్ప వాడు రెచ్చిపోతాం, మనం రెచ్చిపోవద్దు. మీరు సామాన్యంగా శాంతియుతంగా ఉంటే ముందుకెళ్ళిపోవాలి తప్ప ఏదో రోజు మనం కొడతాం, ఏదో రోజు మనం సాధిస్తాం, ఏదో రోజు రాష్ట్రానికి మనం అండగా నించుంటాం. మనం అనుకున్నది ఆటోమేటిక్ వస్తాయి. ఈ రోజు ప్రజలు చూసారా, మొత్తం ఎన్ని సీట్లు అయితే పోటీ చేసాం అన్ని సీట్లు కూడా మాకు జనాలు పట్టం కట్టారు.
ఒక మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మచ్చ కూడా లేదు. ఇప్పుడు వరకు అవినీతి పరులు, వేలకు వేల కోట్లు దోసుకున్న నాయకులు, తండ్రుల పేర్లు చెప్పుకొని బతికే నాయకులు, జనాలు దోసుకున్న నాయకులు, కుంభకోణాలు ఉన్న నాయకులు, ఎన్నో సూట్ కేసు కంపెనీల నాయకులు, ఆ అవినీతుల నాయకులు, మర్డర్ కేసులు ఉన్న నాయకులు, ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నాయకులే ప్రపంచారు తప్ప ఇలాంటి నిజాయితీ పరుడు దేశంలోనే, ఇంత నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి దేశంలోనే ఎక్కడ ఉండరు. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ యొక్క 360 నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. నిండా నూరేళ్లు హాయిగా ఇలా ప్రజలు కాపాడుతూ, ప్రజలకు అండగా ఉంటూ, ఇంకా ఉన్నత పదవులకి అవరోధించాలని చెప్పి పీచులో ఆయన ముఖ్యమంత్రి కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా మీ యొక్క న్యూస్ 360 నుంచి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పారు ఎంతో సైలెంట్ గా ఉన్నారు, ఎంతో మార్పు కనిపిస్తుందని. చాలా మంది ఏంటంటే ఈ ఎలక్షన్లు అయిపోయి ఆయన గెలిచిన తర్వాత చాలా మంది ఆయన కామెంట్ చేశారు. అంతకుముందు వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవాలని కొంతమంది అభిమానులు కోరుకుంటారు. కానీ ఆయన అవేం పట్టించుకోకుండా ముందుగా ప్రజలకి సేవ చేయటమే మన లక్ష్యం. మనం వచ్చింది, అధికారం వచ్చింది ప్రజల్లో ఈ సేవ చేయాలి, అవినీతిని పారదోలాలి అంటారు. కానీ చాలామంది అభిమానులు ఇంకా కొంత ఏమంటే ఆ కోపం ఉంది, కొంతమందికి ఇంకా ఏదో తెలియని బాధ కలుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? లేదండి, డే 1 పవన్ కళ్యాణ్ గెలిచినట్టే చెప్పాడు. మనకు వైఎస్ఆర్సీపీ కానీ మిగతా పార్టీ కానీ శత్రువులు కాదు, వాళ్ళ వ్యక్తిగతంగా మనకు అనవసరం, మనకు ప్రజలు పట్టం కట్టిందో ప్రజల్లోకి వాళ్ళకి మంచి చేస్తామని కక్ష సాధింపు చర్యలు పెట్టుకుంటూ పోతే జీవితంలో ఎవరో మిగలరు. ఈ రోజు వాళ్ళని చెప్పి రేపు పొద్దు మనం ఇంకోకరు ఇలా జీవితం ముందుకు గొడవలతో వెళ్ళిపోతే రాష్ట్రానికి బాగోదు. అవన్నీ వద్దు. ఇప్పటికైనా మార్పు మొదలవ్వాలి, నిజాయితీ గల పార్టీ రావాలి, నిజాయితీ గల రాజకీయ నాయకులు ఉండాలి. అంతే తప్ప కక్ష సాధింపు ఎవడ పాపాన్ని ఆడైపోతాడు, భగవంతుడు అన్నాడు ఒకటి పైనుంచి చూస్తూ ఉంటాడు. నిజాయితీగా ఉన్నోడికి ఎప్పుడు మనకి ఎప్పుడైనా సరే దేవుడు మన పక్కనే, ప్రజల పక్కనే, మన పక్కనే కాస్తాడు. అంతే తప్ప ఎర్రవీగిపోయి కక్ష సాధింపులు చేసుకుంటే ఏది మనం సాధించేది ఏమీ లేదు. చాలా మంది పగలు పతికరలతో ఈ ప్రపంచంలో పోయినాలో తప్ప సాధించింది ఎక్కడా కనిపించలేదు. మనిషి బతికినాలో మంచిగా కక్ష సాధింపుగా ఉండకూడదు. రాజకీయాలు చేయకూడదు. అట్లా రాజకీయాలు మనం ఓటు వేసినా వెళ్ళిపోయినా అవతల పార్టీ అయినా మనం పెట్టగలుగుతాం. అప్పుడే మన నిజమైన రాజకీయ నాయకులు అవుతాం. అని ఆయన మాకు అలా నేర్పు ముందు వైఎస్ఆర్సీపీ గుండా పార్టీ కోసం మాలంటే కొంచెం దురుసుగా ప్రవర్తించినా సరే అన్న ఎక్కడికక్కడే వద్దు శ్రీనివాస్, మీరు తగ్గాలి, ఇంకా తగ్గాలి, వద్దు, ఎవడ పాపం పోతారు, వాళ్ళు ఏదోపాలు చేస్తాం, మనం ఏదోపాలు చేస్తాం, వాళ్ళకి మనకున్న తేడా ఏంటి అని చెప్పాడు తప్ప ఈ రోజు గెలిచిన కానీ ఇప్పుడు వరకు చెప్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రతి పూట ప్రజల్లో ఉన్నాడు, ప్రజా సంక్షేమం కోసం తిరుగుతున్నారు. ప్రజలకి ఏ రకంగా మేలు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటున్నారు తప్ప ఇప్పుడు కూడా లోపల వేసేసేయండి, ఈ నీ పక్కన మీద ఈ మీద తిరగబడండి. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అటువంటి సంస్కృతి తేలేదు, కూడా అటువంటి సంస్కృతి మనకు వద్దని కూడా చెప్తారు ఎప్పుడు కూడా. అంత గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాల్లో నడుస్తున్నందుకు మీరు మీలాంటి అభిమానం ఉన్న కొన్ని న్యూస్ ఛానల్ లీడర్స్ కూడా మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మంచి ఇప్పటి వరకు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, గాలికి తిరుగుతున్నారు. బీటెక్ చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేసుకుని వలసపోతున్నారు. అలాంటిది ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వచ్చి ముందు యువతకు మంచి ఉద్యోగాలు తేవాలి, మంచి పరిశ్రమలు తేవాలి, మంచి వాళ్ళకి ఏదైనా ఒక సాధనగా ముందుకు తీసుకుని సొంత వాళ్ళ కాళ్ళ మీద సైశక్తిగా బతకాలి. అలాంటి ప్లాన్లు చేస్తున్నారు. మనం ఇటువంటి ఫ్రీ ఆఫర్లు, ఇటువంటి మన ఈ స్కీములు అవి పెట్టేసి వాళ్ళు సోమరపోతులు తయారు చేయకూడదు, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు మనం తయారు చేయాలని చెప్పి ఆ రకంగా ఒక అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. మా కూటమి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఏం అడిగితే ఏం కావాలంటే మా జన సైనికులకు కూడా ఈ రోజు చూశారు. టీడీపీ మాకు ఎన్నో గొడవలు పెట్టింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము సొంత అన్నదమ్ముల్లో ఒక దాటి మీద కులగొడవలని పక్కన పెట్టేసి ముందుకు సొంత రాష్ట్ర ప్రయోజనం తీసుకుని ముందుకు తీసుకెళ్తాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, మన కూటమి ఒకటే, ఒక దుమాకిని ఓడించడానికి, రాష్ట్రం కోసం, ఒక నియంత్రణ తగ్గించడం కోసం పొత్తులు పెట్టుకుంటున్నాం. ఒక అన్నదమ్ముల్లో కలిసి ఉంటే రాష్ట్రం ముందుకు. ఇప్పుడు మళ్ళీ మనకి గొడవలు పెట్టారు, ప్రాంతీయ గొడవలు తెచ్చారు, కుల గొడవలు తెచ్చారు, మత గొడవలు తెచ్చారు. అవన్నీ ఉండకూడదు. మనంతా భారతీయులం, మనంతా ఆంధ్రులం, ఒకే ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు. శ్రీనివాస్ గారు, కాకపోతే అభిమానులకి ఒక నిరాశ అంటే సినిమాల కన్నా నాకు ప్రజలే ముఖ్యమని ఆయన అన్నారు కదా, మరి ఇంకా ఆయన నుంచి మనం సినిమాలు ఆశించకపోవటం మంచిదేమో, అంటే ప్రజాసేవకే నేను మమేకం అవుతా అన్నారు కదా. లేదండి, ఇప్పుడు వరకు ఏవైతే సినిమాలు ఒప్పుకున్నారో అవి తీసి తీరుతారు, అవి రిలీజ్ అవుతాయి కూడా. మిగతా
ఏం లేదు కార్తీక్ ఉంటే పదలు ఆయన్ని మేము ఒక రాజకీయ నాయకుడిగా చూడగలం, ఒక సినిమా హీరోలో కాదు, సినిమా హీరో చూడగలం. ఆయన ఇప్పుడు ఖాళీ ఉన్నట్టు వీలు చూసుకుంటారు తీస్తూ ఉంటారు అవేలు. ఎందుకంటే ఆయన సినిమా కూడా చాలా అందం. ఆయన ఎంత అందంగా ఉంటారో పవన్ కళ్యాణ్ ఎంత అందగారో ఆ సినిమా ఆయనకు ఒక అందం అండి. అలాంటి గొప్ప అందం ఉన్న వ్యక్తి, చిరునవ్వు ఎప్పుడు చిరునవ్వు. ఆయన సూపు చాలండి మాలాంటి ఫ్యాన్స్ కానీ అన్నదమ్ములకు కానీ మాలా లీడర్స్ కి అందరూ కూడా ఆయన ఒక సూపు, ఒక చిక్కటి చిరునవ్వు చూసారు. ఆ చిరునవ్వు కాదు చిక్కటి చిరునవ్వు అంటే ఒక నిజాయితీగా నవ్వు పవన్ కళ్యాణ్ గారు నవ్వుతాడు. అలాంటి నవ్వు కోసం మేము అందరం పడి చేస్తుంటాం, మేము మీరు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు. రాజకీయం పని రాజకీయం ఏంటి, సినిమాలు పని సినిమాలే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సరే చిరంజీవి ఒక మాట చెప్పారు, నా తమ్ముడు జోడు గుర్రాల మీద సవారీ చేస్తాడు, ఓ పక్కన సినిమాలు ఓ పక్కన రాజకీయం అని చెప్పి. ఆయన ఇప్పుడు అప్పుడు అలా వెళ్తూ ఉంటారు. ఇంకొక 10-20 సంవత్సరాలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి వయసు కనపడదు, పవన్ కళ్యాణ్ అందానికి ఎక్కడ డామేజ్ రాదు, పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీకి ఎక్కడ తగ్గరు. ఆయన ఇదే రూపంలో పరిగెడతారు. ఆయన వెనకాతలు మేము నడుస్తాం, ఆయన కాపాడుకుంటాం, అండదండలుగా ఉంటూ ముందుకెళ్ళేటట్టు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా. రైట్ మనకి శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఎంతో మంది అభిమానులకి ఆ ప్రేమ ఉంటుంది.